తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యువ నాయకత్వమే దానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. ఆ యువ నాయకత్వాన్ని నడిపే మన ముఖ్యమంత్రి కూడా ప్రజాపాలన పేరుతో సస్యశామలంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. దీంట్లో వారికి కుడి భుజంగా ఉండి ఆ రథాన్ని నడిపే సారథులలో ప్రప్రథముడుగా చెప్పాలంటే మన శివాజీ చౌదరి. వయసులో చిన్నవాడు, అధిక విద్యావంతుడు, అన్ని సద్గుణాలు గల మనిషి, పిలిస్తే పలిగే ఇంటి పెద్దన్న లాంటి మనిషి, వయసులో చిన్నవాడైనా పెద్దన్న లాంటి మనిషి. ఈ రోజున వృద్ధులకు కానీ, మహిళలకు కానీ, పిల్లలకు కానీ ఎవరికైనా ఏది కావాలన్నా పిలవగానే వచ్చి చేసే మనిషి ఈ శివాజీ చౌదరి. ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడం మనల్ని మనం గౌరవించుకున్నట్టే అవుతూ ఉంటుంది. ఇతను ఇంకా వీళ్ళ గ్రూప్ అందరూ ఈ విధంగానే పైకి వస్తూ దీన్ని బాగా తీసుకెళ్తారనే నమ్మకం నాకుంది. దేశం బాగుండాలి అంటే యువతరమే ముందు రావాలి. ఆ యువతరానికి ప్రధాన పాత్ర పోషించే ఇలాంటి ఔత్సాహికమైనటువంటి యువకులు, విద్యావంతులు, శ్రమ దృక్పథం కలవాళ్ళు ముందుండడం అనేది మనకి చాలా అవసరం. అందుకని మనవడ లాంటి ఈ శివాజీ చౌదరిని వాళ్ళ సర్వీసు నేను ఎన్నో తీసుకున్నాం కాబట్టి మా వృద్ధులకి తనగా వచ్చి తాతయ్యని ప్రేమగా పలకరించి అన్నీ అందించే మనిషిని. అందుకని చెప్పి ఆ కృతజ్ఞతగా ఏం చేయలేకపోయినా మేము ఒక అక్షరాభిషేకం అనే ఒక కవిత రాసి అది తనకు బహుమానంగా నేను అందిస్తున్నాను. రమేష్ గారి నాయకత్వంలో ఇలాంటి శిష్యులు ఒక బృందం తయారవడం అనేది చాలా మెచ్చుకోదగిన విషయం. రమేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ చేదోడు వాదుగా ఉండటం అనేది, ఇంకా చెప్పాలంటే ఆయన కూడా యువకుల్లో ఒక యువకుడు ఈ రోజు కూడా. అందుకని చెప్పేసి ఆయన పెట్టిన ప్రజాప్రభుత్వం, నడుపుతున్న ప్రజాప్రభుత్వ విధానం అందరికీ అందుబాటులో ఉండాలి అని కోరుకుంటూ మనం ముఖ్యంగా మన శివాజీ చౌదరి లాంటి వాళ్లతో అనేక పనులు చేయించుకుంటాం కూడా. ఆ నమ్మకంతో అందరికీ నేను అదే తెలియజేసుకుంటున్నాను. యువకులే మన ఆశతో ఈ మనవడికి నా సంపూర్ణ ఆశీర్వాదాలు ఈ కానుకతో బహుకరిస్తున్నాను. పెద్దపల్లి న్యూస్, మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.